ఒక రాజకీయ వ్యక్తికి సంబంధించి ఆయనకి ఏ పదవి ఇవ్వాలి ఏంటన్నది ముందే ఖరాఖండిగా వాళ్ళు చెప్పేస్తున్నారు. ఇప్పటికీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. కానీ టీడీపీ వాళ్ళ కొంతమంది శ్రేణుల కార్యకర్తల లోకేష్కి ఇస్తే బాగుంటుంది అనేది వాదన కొన్ని రోజులుగా నడుస్తుంది. ఇక ఫ్యాన్స్ దాన్ని అంటే నడుస్తున్న దానికి ఇంకొక మాధ్యం వస్తే అయిపోతుంది, ఇంకా ఇంకా మండుతుంది కాబట్టి సో సేమ్ వేలో కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఢిల్లీ పైనుంచి మాత్రం మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని హైయర్ అథారిటీస్ నుంచి ఏమని చెప్పారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఈ రాజకీయాలలో అసలు కొన్ని మనం ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి కోసం అయితే కొట్లాడుతున్నట్టు ఇటు టీడీపీ వర్గాలు కొంతమంది పవన్ కళ్యాణ్ వద్దు నారా లోకేషే కావాలనే విధంగా కొంతమంది చెప్తున్నారంట. ఎందుకంటే ముఖ్యంగా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో, కూటమి ప్రభుత్వం ఫామ్లోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నారా లోకేష్ పేరు కానీ చంద్రబాబు నాయుడు పేరు కానీ మిగతా వాళ్ళు ఎవరి పేర్లు కానీ ఎక్కువగా వినిపిస్తలేవు. ఎక్కడ చూసినా కూడా అది మంచి విషయం కావచ్చు, చెడు విషయం కావచ్చు, అది ఇష్యూ కావచ్చు, ప్రాబ్లం కావచ్చు, ఏదైనా శంకుస్థాపన కావచ్చు, ఏదైనా సభలు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ పేరు మాత్రమే వినిపిస్తుంది. సో ఇదంతా కూడా టీడీపీ వర్గాలు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే టీడీపీ పార్టీ కోసం ఆ పార్టీ గెలిచినా ఓడిపోయినా ప్రతిపక్షంలో ఉన్న ఇటు విపక్షంలో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా ఎప్పటి నుంచో కూడా పోరాడుతున్న వ్యక్తి నారా లోకేష్ అనమాట. అటు వాళ్ళ నాన్నగారు జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన బయట ఏ విధంగా అందరితో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా సమన్వయం చేయాలి, సో అన్నీ కూడా ఆయన చూసుకొని పార్టీ వ్యవహారాలు కానీ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళ నాన్నగారు లేకపోయినప్పటికీ సో ఇదంతా కూడా ఎప్పటి నుంచో చూస్తూ ఆయన పార్టీ కోసం కష్టపడుతూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ అయితే ఓకే ఆయన సొంతంగా పార్టీ పెట్టుకొని ఆయన కష్టపడి అంటలేదు. కాకపోతే టీడీపీ పార్టీలో ఎవరు కష్టపడ్డారు పార్టీ కోసము? సో ఖచ్చితంగా నారా లోకేష్. సో మరి ఆయన సొంత పార్టీ పెట్టుకొని కూటమిలో పొత్తు కూడా గెలిచారు, డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఓకే, ఇంకొక వాదన కూడా ఉంది. మీరు అన్నదంతా ఒక వైపు లోకేష్ సైడ్ నుంచి మనం చూసుకుంటే ఇదంతా కరెక్ట్. కానీ ఇటు మన జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ సైడ్ చూసుకుంటే జన సైనికులు ఏంటంటే ఆయన జైల్లో ఉన్నప్పటికీ ఆయనకు అవసరం లేదు జైలు వరకు వెళ్ళి మాట్లాడి ఆయనతో పొత్తు కుదిరించుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, మేము ఒంటిగా గెలిచే వాళ్ళమేమో అవి ఎవరికి తెలుసు అనే విధంగా వాళ్ళు కూడా అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ డిప్యూటీ సీఎం పదవి ఆల్రెడీ ఇచ్చేశారు. ఎందుకంటే ఇప్పుడు గెలిచినప్పుడే ఆల్మోస్ట్ అక్కడ కేంద్రం నుంచి కూడా ఫిక్స్ అయి చెప్పేస్తారు. ఇప్పుడు సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు. డిప్యూటీ సీఎం ఎవరంటే అప్పుడు ఒక్కలని కాదు కదా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ ఇక్కడ కూడా ఉంది, కేంద్రంలో ఉంది కూడా బీజేపీ. సో వాళ్ళు మాట్లాడి నిర్ణయం తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పెట్టారు. సో అందరూ అప్పుడు అందరూ అంగీకరించారు, ఇప్పుడు ఎందుకు అపోజ్ చేస్తున్నారు అని జన సైకిల్ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక పదవిని ఇచ్చారు, దాన్ని మార్చాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఈయనే ఉండాలని వీళ్ళు అంటున్నారు. అదేవిధంగా నారా లోకేషే కావాలని డిప్యూటీ సీఎం అని వాళ్ళు టీడీపీ వర్గాలు అంటున్నారు. సో మొత్తానికైతే అటు కేంద్రం నుంచి కూడా పవన్ కళ్యాణ్కి ఎక్కువ సపోర్ట్గా అనిపిస్తుంది. రీసెంట్ టైంలో అన్ని సందర్భాల్లో కూడా చూస్తున్నాం. చూద్దాం మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందని.